ఈయనమ్మ జీవితం రోడ్డు మీద చూడండి, ఒక్కళ్ళు కూడా లేరు. అంటే బండ్లన్నీ వెళ్ళిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్ మీరే, ఒక్క బండి లేదు, అన్నీ వెళ్ళిపోయినాయి. జనం కూడా తక్కువ ఉన్నారు. ఏదో 1-2 బండ్లు ఉన్నాయి. టైం చూస్తే 10:30 అవుతుంది. ఈ వానర్ దగ్గర సరికి అయితే కొంచెం ఉంది. వానరమ్మ ఉంది ఇక్కడ. వానర్ ఏమో అక్కడ బండి మీద కూర్చొని ఉన్నాడు. న్యూ పల్సర్ బండి కొన్నాడు అతను. ఇతను వచ్చి కష్టపడే వ్యక్తి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇతను రమేష్. నమస్తే వానర్ గారు, జీతం ఇస్తే వెళ్ళిపోతాంగా. తాడేల్ సినిమా సూపర్ అంటే సూపర్గా ఉంది. రాత్రి నేను మా వానర్ వెళ్ళాం, ఇద్దరం. సినిమా మటుకు మత్స్యకారులది, మామూలు లేదనమాట. సినిమా సూపర్ ఉంది. సరుకు అయితే బజ్జీలు ఒక 15-10 ఉన్నాయి. మా వానరమ్మ. మామూలు బజ్జీలు ఉన్నాయి, పునుగులు ఉన్నాయి, గారెలు ఒక 7-8 ఉన్నాయి, కొంచెం పకోడీ ఉంది, చట్నీ ఉంది, ఎర్ర చట్నీ, కారప్పొడి ఉంది, గుంటూరు కారం. ఇవన్నీ మా వానరమ్మ చిన్నగా ఒకటి తింటది. ఇప్పుడు నా జీతం ఇస్తే నేను వెళ్ళిపోతాగా, వీళ్ళేమో జీతం ఇవ్వరు నాకు. ఈ అబ్బాయి మా వానరు జీతం వానరు ఇస్తే వెళ్ళిపోతాంగా. ఈ అబ్బాయికి మంచి సంబంధం ఉంటే చూడండి ఫ్రెండ్స్ మీరు. కట్నం అయితే రూపాయి బిళ్ళ కూడా వద్దు, ఎవరు ఇయ్యర్లే, కానీ నేనే చెబుతున్నా కట్నం వద్దని. చదువు మటుకు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. కట్నం మటుకు రూపాయి వద్దు. అయితే మటుకు కష్టపడే జీవి. టిఫిన్ బండి పెట్టాడు, ఒక 3 నెలలు 4 నెలలు లాస్ వచ్చిందని చెప్పి వదిలేశాడు. వానరమ్మ సద్దమ్మ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం తర్వాత తిందు కానీ. చూసారా ఫ్రెండ్స్, ఏదైనా ఉన్నోళ్ళే. పల్సర్ బండి 125 కొత్త బండి, స్పాట్ క్యాష్ పెట్టుకున్నాడు. దీని అమ్మ జీవితాన్ని నేను సైకిల్ కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు. వీడెవరో కోతి ఊక్కుంటా వస్తున్నాడు. గెలుగుదాం వద్దా వీడిని చెప్పండి మీరే. వద్దులే, మళ్ళీ గొడవలు అయితే పోలీసులు దాపోద్ది వారం. షార్ట్ వేసాడు కోతి. ఒక్కళ్ళు కూడా లేరు జీవితం లేడ. అందరూ ఎవరి ప్రయాణాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. లారీ మటుకు సూపర్ ఉంది, రాజస్థాన్ అనుకుంటా. ఇవ్వు కేక ఉంది, కారు కూడా ఉరుకుతుంది, సూపర్ ఉంది. అట్టికాయల బాబా కష్టపడతాడు పాపం. ఇప్పుడు దాకా పొద్దున్నే 9ంటికి వస్తాడు, ఇప్పుడు దాకా నించోనే ఉంటాడు. ఏం చేస్తాం, కొడుకులున్నా కూతుర్లున్నా ఉపయోగం ఉండదు కొంతమందికి. ఆ బాబాయ్ వయసు 65-60 ఉంటాయి. పొద్దున వచ్చి ఇప్పుడు దాకుంటాడు ఆ బాబాయ్. ఏం చేస్తారు ఫ్రెండ్స్, అందరు ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఏదో ఒక వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళే. అట్లానే మన వానరు కూడా, మా వానరు పేరు రమేష్. ఏంది వానర్ గారు ఏంది బ్యానర్ తిప్పాలా? ఓకే ఏందో లే ఫ్రెండ్స్, ఏందో ఏం అర్థం కావట్లేదు. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లా, సబ్స్క్రైబ్ చేయట్లా. ఏందో బాధగా ఉంది. సరేలే, ఏమైతే ఏం కాదులే, దేవుడు ఏదో దారి చూపిస్తాడులే ఫ్రెండ్స్. నేను వాడే సెల్లు 13,000 వివో. క్లారిటీ కూడా సరిగ్గా రాదు. పెద్ద కోతులు ఊరకు అడ్డం వస్తూ ఉంటాయి కెమెరాకి. ఇతను మా వానరు జీతం ఇస్తారు రమ్మన్నాడు. వెళ్తాను, డబ్బులు ఇప్పుడే లెక్క పెట్టుకుంటున్నారు ఎంత వచ్చినాయి ఏందనేది. వెళ్దాం. వస్తున్నా అన్న. ఏం బ్యానర్ ఎప్పుడు ఇమ్మంట?
జీతం ఇస్తాడంట ఓనర్ గారు ఇప్పంగానే. సరే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను, గుడ్ నైట్. టైం 10:30 అవుతుంది. వీడు తడేల్ నాగ చైతన్య అన్న సినిమా మటుకు సూపర్ అంటే సూపర్గా ఉంది. మత్స్యకారుల గురించి మొత్తం అందులో జగనన్నను పెట్టారు. జగనన్న కాపాడాడంటే ఇంతకుముందు. ఆకాశాన చంద్రుడున్నాడు అన్ని వేళలో, బాబా ఇంటికి వెళ్తున్నాడు సర్దుకొని. బాయ్ బాబాయ్, గుడ్ నైట్ బాబాయ్. బాబాయ్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.